అడవి అంచున ఉన్న చిన్న గ్రామంలో ఉదయపు సూర్యుడు వెలుగులు విరజిమ్ముతున్నాడు. రెన్, సోరా పక్షుల కిలకిలారావంలో మేల్కొంటారు. సోరా ఒక పురాతన పటం విప్పింది. పౌరాణిక హార్ట్వుడ్ ఫీల్డ్కు దారి చూపే మ్యాప్. రెన్ కళ్లలో నిశ్చయంతో వెలుగు. ఈరోజే మనం దాన్ని కనుగొంటాం అన్నాడు. సోరా నవ్వుతూ తన స్కెచ్బుక్ సిద్ధం చేసింది. వారు జేడ్ కానపీ అడవిలోకి అడుగుపెట్టారు. పచ్చని వెలుగుల ఆలయంలాగా. పొగమంచు గుండా బంగారు కిరణాలు చొచ్చుకొస్తున్నాయి. ఒక వెండి చెరువు మృదువుగా మ్రోగుతోంది. సోరా నీటిని తాకగానే అందులో మ్యాప్ చిహ్నాలు మెరుస్తాయి. ఒక రంగురంగుల పాపగాయి పక్కన కూర్చుంది. హార్ట్వుడ్ ధైర్యవంతుల మాటనే వింటుంది అని అరిచి అడవిలోకి ఎగిరిపోయింది. వారు వల్లి తాడు వంతెనకు చేరుకున్నారు. సోరా మొదట అడుగు వేసింది. వంతెన ఊగినా కూలలేదు. సాయంత్రం అవుతుండగా మినుగురులు వెలిగాయి. అవి దారిలా ప్రకాశిస్తూ వారిని ముందుకు నడిపించాయి. పాత మోసుపూసిన రాతి విగ్రహం ముందు నిలిచారు. దాని కళ్ళు పచ్చగా మెరుస్తున్నాయి. రెన్ రాతిపై రూన్ గుర్తులు గమనించాడు. ఒకదాన్ని తాకగానే ద్వారం బంగారు వెలుగుతో తెరుచుకుంది. వారు క్రిస్టల్స్ తో మెరుస్తున్న సొరంగంలోకి దిగారు. ప్రతి అడుగులో కాంతి మారుతోంది. చుట్టూ తేలియాడే అద్దాల్లో వారి గతం కనిపిస్తోంది. రెన్ తన గ్రామం, సోరా తన కలలు. వల్లి తాడులతో చేసిన మృగం ముందుకొచ్చింది. రెన్ ధైర్యంగా ముందడుగు వేశాడు. సోరా మృదువుగా పాడింది. మృగం నెమ్మదిగా వంగి నమస్కరించింది. అది రక్షకుడు. వారు వెండిగడ్డి, తేనె కాంతి బంతులతో నిండిన మైదానంలోకి చేరారు. 3 రాళ్లపై రూన్లు మెరుస్తున్నాయి. రెన్ తన కంపాస్తో పజిల్ పరిష్కరించాడు. ఒకసారిగా ఆకాశం మబ్బులతో నిండింది. మెరుపులు పడ్డాయి. హార్ట్వుడ్ మేల్కొంటోంది. వారు అద్భుతమైన హార్ట్వుడ్ చెట్టుకి చేరుకున్నారు. బంగారు వెలుగుతో నిండిన దుంప, మెరుస్తున్న వేర్లు, చెట్టు కాంతి వారిని చుట్టుకుంది. రెన్ తన మ్యాప్ ఇచ్చాడు. సోరా తన స్కెచ్బుక్ సమర్పించింది. చెట్టు నుంచి పచ్చ కాంతి విరబూసింది. అడవి అంతా పూలతో, వెలుగుతో నిండిపోయింది. ఉదయపు సూర్యుడు ఉదయిస్తున్నాడు. రెన్, సోరా నవ్వుతూ గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. వారు కనుగొన్నది కేవలం హార్ట్వుడ్ కాదు, తమలోని ధైర్యం కూడా.